అభ్యర్థి ఎవరో తెలియదు. ఒక సీఎం, ఒక ఫ్యూచర్ సీఎం, ఒక ఫ్యూచర్ హోమ్ మినిస్టర్, ఒక 6 ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యేలు అందరు కట్టగట్టుకొని పూర నర్సయ్య గారిని ఓడించడానికి బయలుదేరారు. ఏది ఎన్నికలు ఒక నెల ముందల. కానీ వాళ్ళకు గుర్తులేదు, మర్చిపోయారు. నా వెనకెవరున్నారు, నా వెనకెవరున్నారు వాళ్ళు మర్చిపోయారు. నా బలం మోడీ, నా బలగం బీజేపీ క్యాడర్, మన సిద్ధాంతం హిందుత్వం. దాన్ని మర్చిపోయారు. అందుకొరకు ఈరోజు అందరూ పటాపంచలైతురు. ఎక్కడ గుంపుగా కనిపించట్లే. ఎప్పుడైతే మనం రజనీకాంత్ డైలాగ్ కొట్టినామో, నానా గుర్తుంది కదా, పందులే గుంపుకు వస్తాయని అర్థమో, అందరూ పటాపంచలైనరు. ఈరోజు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఫేక్ వీడియోస్. నిన్న చూసినా 3000 కుటుంబేషన్లు పంచుతారంట. సర్టిఫికేట్ ఇచ్చి మేము గెలిస్తే, మాకు ఓటేస్తే ఒక్కొక్కరికి కుటుంబేషన్. ఇంతకంటే సిగ్గుచేటు చట్ట విరుద్ధంగా చేస్తున్నారంటే వాళ్ళ గెలుపు, వాళ్ళ ఓటమి 100% ఖాయమని వాళ్ళే ఒప్పుకున్నట్లు తెలియజేస్తుంది. చేపట్టి ముగించే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, నా యొక్క గుర్తు ఈవీఎం మీద 4వ వరుస సంఖ్యలో ఉంది. దయచేసి అందరికి చెప్పండి, 4వ వరుస సంఖ్య అంటే ధర్మం 4 పాదాల మీద ఉంటుంది. 1 పాదం మీద ఉండదు, 2 పాదాల మీద ఉండదు, 3 పాదాల మీద ఉంటుంది. పూర నర్సయ్య గౌడ్ సింబలు 4 పాదాల మీద ఉంటుంది. 4వ ఓట్ ఫర్ చేంజ్, మార్పు కొరకు 4వ వరుసలో పూర నర్సయ్య గౌడ్ కమలం పువ్వు గుర్తుకేసి మీరు బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా, మోడీ గారి సీటు ఏ ఫర్ అయోధ్య మోడీ సీటు, బి ఫర్ భువనగిరి 2వ సీటు మన ఉండాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా ఎక్కువసేపు మాట్లాడినా ఏమనుకోవద్దు. ఎందుకంటే అమిత్ షా గారు వచ్చే ముందరనే మాట్లాడాను. మీరందరూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని తెలియజేస్తూ, భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అబ్కీ బార్ 400 బార్, అబ్కీ బార్. ఎనీ డౌట్? థ్యాంక్ యూ. కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు అతి త్వరలో విచ్చేస్తున్నారు. అప్పటి వరకు ఒక పాట పాడాల్సిందిగా కళాకారులను కోరుతాం.